సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ అసలు ఈ పార్టీని ఎలా తట్టుకున్నారు మీరు గ్రేట్ అని చెప్పేసి అంత ఇదిగా మాట్లాడటం జరిగింది. ఏంది అంటే వైసీపీ అంటే అంత దారుణంగా బిహేవ్ చేసింది 5 సంవత్సరాలు? ఖచ్చితంగానండి. మనం చూసాం కదా, మొన్న ఇది జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది ఇస్తేనే వస్తాను, మా వాళ్ళు వస్తారు అన్న సందర్భంలో ఒక విజువల్ని వైరల్ చేశారు. వీళ్ళు కావాలని తెలుగుదేశంలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరినీ సస్పెండ్ చేసి ఒక్క చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే సభలో ఉంచి ఎన్ని రకాలుగా అభిమానాలు చేయాలో అన్ని రకాలుగా చేస్తుంటే ఒక్కడే నుంచున్నటువంటి ఒక విజువల్ ఫోటో సర్క్యులేట్ అయింది. దాన్ని చూసి చాలామంది ఇవాళకి కూడా బాధపడుతున్నారు. అంటే కౌరవ సభ అని ఆయన ఊరికే అనలా, ఎన్ని రకాలుగా అవమానించారంటే కొడాలి నాని మాట్లాడిన మాటలు మనందరికీ గుర్తు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నావు, అని ఇదన్నావు 23 మందికి పడిపోయితే సిగ్గు లేదా నీకు? ఎందుకు ఈ బతకటం కంటే చావటం మేలు అని మాటలు మాట్లాడుతుంటే మీరైనా నేనైనా ఏం చేస్తాను చెప్పండి? అట్లీస్ట్ స్పీకర్ హోదాలో ఆయన మైక్ అయినా ఆఫ్ చేయాలి. అట్లాంటి పదాలు కావాలని ఇచ్చి మైకు అక్కడ ఉన్నటువంటి వాడు ఇంకో దౌర్భాగ్యుడు కదా. ఇప్పుడు కనకపు సింహాసనం మీద ఏదో కూర్చోబెట్టినట్టుగా 5 సంవత్సరాలు అలాంటి నేను ఆ పనద అనలేను, వాళ్ళే కూర్చొని ఉన్నది. అతను భూతాల మాంత్రికుడిలాగా సారీ నేను అతని ఆహార్యాన్ని ఇచ్చేస్తున్నానని కాదు, హావభావాలు కానీ మాట్లాడే పద్ధతి కానీ ఏంటది? అది స్పీకర్ చేసే పద్ధత. పైగా బయటకు వచ్చి మాట్లాడేటువంటి మాటలు అమరావతి గురించి ఏమన్నాడు? అది స్పీకర్ మాట్లాడే కమరావతి, అది అమరావతి కదా, కమరావతి. సో ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్నటువంటి వాడిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి ఆయన ఎంతగా అవమానించారు అంటే చివరికి ఎక్కడా ఇతను బ్రేక్ అవ్వట్లేదు మనిషి, ఎక్కడ ఇతను మనం లొంగ తీసుకోలేకపోతున్నాం అనేటువంటి దీంతో ఆ రోజున కౌరవులు గనక వాళ్ళని పూర్తి స్థాయిగా మానసికంగా చంపడానికి ద్రౌపది వస్త్రాపహరణం ఎలా అయితే చేశారో ఆయన ఊరికే పోల్చలే కౌరవ సభని. ఒక ఆడ మనిషిని అవమానించి అంతటి వ్యక్తిని కూడా, అంత గంభీరంగా ఉండే వ్యక్తిని బ్రేక్ డౌన్ చేయగలిగారు వాళ్ళు. ఆ రోజునే వాళ్ళు ఆయన రాజకీయాలకు లొంగలేదు కదండి. నిజమే, రాజకీయాలలో కూడా చేసిన ఎక్కడ ఇరికించాలన్నా, ఎంత అవమానించినా, ఎన్ని చేసినా చిరునవ్వుతోటి దాన్ని స్వీకరించాడే గాని, గుంభనంగా ఉన్నాడే గాని, ఇక చివరికి సికండిలాగా ఈ వల్లభనేని వంశీ అనేటువంటి వాడిని ప్రయోగించి తన పార్టీలోనే ఉన్నాడు కాబట్టి మళ్ళీ బ్లేమ్ వాళ్ళ మీదకి రాకుండా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీతోటి ఆ మాట మాట్లాడించి అదే మాటను మళ్ళీ కొడాలి నాని, తర్వాత వాడు ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఏ మనిషి అయినా బ్రేక్ డౌన్ కాకుండా ఎలా ఉంటాడండి? సో నేను మొన్న కూడా చెప్పాను, వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి ఆ మాట సభలో దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని చేసిన అవమానమే వీళ్ళ వినాశనానికి ఆ రోజే నాంది పడ్డది. సో ఇవాళ 11 సీట్లకి అయిపోయి ఇన్ని రకాల అవమానాలు పడుతూ ఇన్ని రకాల ఈ ఎగతాళిలకు గురవుతున్నారంటే ఆ రోజున వాళ్ళు చేసినటువంటిది. ఎంతో గుండె నిబ్బరం ఉన్నవాళ్ళు అయితే తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఆషామాషిగా అన్న మాట కాదు. అదే ఎలా తట్టుకున్నా అంటున్నారు. 11 మంది ఉండి యువతల పక్షం వాళ్ళంతా నీచంగా ప్రవర్తించే వాళ్ళు కూడా కాదు. కాస్త విఘ్నత ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళు అవమానించినట్టు వీళ్ళు అవమానించిన చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఓకే, గీత దాటి మాట్లాడితే ఆయన ముందు ఒప్పుకోరు. అంతటి గౌరవంగా ఉన్న సభకే రావడానికి వాళ్ళు భయపడుతున్నారు. బూతులు తప్పితే మాట్లాడినటువంటి సభలో 5 సంవత్సరాలు ఎలా ఓర్చుకున్నారండి మీరని పవన్ కళ్యాణ్ గారు అంటంలో ఆశ్చర్యం లేదు. సో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు, కనీసం ఆయన వయసుకు గౌరవం లేదు, ఆయన అనుభవానికి గౌరవం లేదు, ఏమీ లేకుండా నువ్వు కళ్ళు పెద్దవి చేసి చూస్తే మేము ఇదవుతామా? అదేదో శాడిస్టిక్ ఆనందం పొందటం. వాళ్ళు తిడుతూ ఉంటే ఎగిరెగిరి సీట్లో నవ్వటం, సైగలు చేయటం, వెకిలి చేష్టలు చేయటం. 5 సంవత్సరాలు నిజంగా ఎన్ని దారుణాలు చూసామండి. అయినా నేను వెళ్తున్నాను, మీరు వెళ్ళండి, మిగతా వాళ్ళందరూ సభలో పార్టిసిపేట్ చేయండి, వాళ్ళు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా పోరాడండి అని ఆయన అక్కడే ఉండి వాళ్ళని గైడ్ చేసేవాడు. అది కదా రాజనీతి అంటే. మీరు వెళ్ళకపోవచ్చు, కానీ మీ బాధ్యత నుంచి తప్పుకో. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను మీరు సమర్థవంతంగా పోషించారని ప్రజలు నమ్మారు కాబట్టే
బంగారుపళ్ళెంలో పెట్టి మీకు అధికారాన్ని ఇచ్చి మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు 164 సీట్లు ఇచ్చి. కాబట్టి ఎన్సైక్లోపీడియా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటారంటే ఇందుకని గల్లీ స్థాయి రాజకీయం నుంచి ఢిల్లీ స్థాయి రాజకీయం దాకా ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని నిర్ణయించినటువంటి ఎవరైనా రాజకీయ నాయకుడు ఇక్కడ ఉన్నారంటే చెప్పండి భారతదేశంలో. అలాంటి నాయకుడికి ఇలాంటి సభలో జరిగినటువంటి అవమానాలను తలుచుకున్నప్పుడల్లా ఇవాళ ఏదో జీవీ రెడ్డిని తీసేశారని చెప్పేసి మా మాట వింటలేదు మా నాయకుడు అని చెప్పి మాట్లాడే వాళ్ళందరికీ కూడా నేను ఇదే గుర్తు చేస్తున్నాను. మీరందరూ బాగానే పోరాడారు, మీరు కష్టాలు పడ్డారు, మీరు చేశారు, పార్టీ అభిమానంతో చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మీ దగ్గరికి వచ్చి అడిగి మీరు నా గురించి త్యాగాలు చేయండి అనో మీరు ఇంకోటి చేయండి అనో చేయలేదు. మీ అంతటా మీరు ఆయన్ని చూసి ఆయన అభిమానాన్ని చూసి ఆయన ఉంటే మనకి సేఫ్టీ సెక్యూరిటీ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనకి ఇది వస్తాయని ఆయన వెనకాల మీరు నిలబడ్డారు. మీ కష్టాన్ని ఎవరు నేను తక్కువ చేయట్లేదు, కానీ ఆయన పడ్డటువంటి కష్టంతో పోల్చుకుంటే మీదెంత అంటున్నాను నేను. అఫ్కోర్స్ కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు, నేను కాదంటలేదు, వాళ్ళ దాన్ని తక్కువ చేయట్లేదు. మీ స్థాయిలో మీరు అన్ని పడప్పుడు ఒక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి భార్యని అవమానిస్తున్నటువంటి సందర్భంలో కళ్ళమట నీళ్లు పెట్టుకొని 53 రోజులు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కష్టం మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఒక వ్యక్తి చేసినటువంటి తొందరపాటు చర్య మూలాన పార్టీకి సంబంధించి ఇబ్బందులు వస్తాయి, ఐఏఎస్లతో ఇబ్బందులు వస్తాయి, ఒక ప్రోటోకాల్ ఉందని ఆయన తీసి పక్కన పెడితే మీ నాయకుడిని మీరే అర్థం చేసుకోకుండా 2 రోజులుగా జరిగినటువంటి రాద్ధాంతం ఏంటి? సోషల్ మీడియాలో కనీసం విఘ్నత ప్రదర్శిస్తున్నారా మీరు మాట్లాడేటప్పుడు? ఈ కష్టం అంతా చంద్రబాబు నాయుడు గారు పడ్డటువంటి కష్టం మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? తోటి పార్టీ వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాన్ని గుర్తించారు. 5 సంవత్సరాలు ఎలా తట్టుకొని నిలబడ్డారండి అంటే ఒక చిన్న ఇది మీ నాయకుడు మీకు అనుకూలంగా చేయకపోతే ఇంత అభిమానించే నాయకుడి మీద మీరు విరగదీసుకుపడుతున్నారే, కనీసం మీకు విఘ్నత అనిపించట్లేదా? ఇంగితం అనిపించట్లేదా? ఆలోచన రావట్లేదా? సో ఇప్పటికైనా గుర్తించండి, ఆయన ఒక అత్యున్నతమైనటువంటి ధ్యేయం కోసం పాటుపడుతున్నాడు, రాష్ట్రాన్ని ఒక తీరం చేర్చడానికి పాటుపడుతున్నాడు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న టీ కప్పులో తుఫాన్లాగా ఉండాలి కానీ మేము చెప్పినట్టే చంద్రబాబు నాయుడు వినాలి, జగన్మోహన్ రెడ్డి చేసినట్టే కక్ష సాధింపులు చేయాలి, మమ్మల్ని ఎవడేం చేశాడో వాళ్ళని మమ్మల్ని కొడితే కొట్టాలి తిడితే తిట్టాలి అంటే ఆ ప్రభుత్వం అలా సాగదు. అలా సాగాలి అంటే మీ అభిమానం మీ నాయకుడి మీద మీకు అభిమానం లేనట్టే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంత విఘ్నత ప్రదర్శించి ఆయన కష్టాన్ని అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి రాష్ట్రం సరైన దారిలో వెళ్ళాలంటే కేడరు నాయకులు కూడా మీ నాయకుడిని అర్థం చేసుకోండి. అనవసరమైన విమర్శలు సోషల్ మీడియా ఒకటి చేతిలో ఉంది కదా అని చెప్పేసి అని హడావిడి చేయటం అనేటువంటిది ఏంటంటే మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే మీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఊహించుకొని ఒక కామెంట్ చేయబోయే ముందు చేయమని వాళ్ళకి నా సూచన.